Good morning everyone. My name is Prem Ranjan. I am studying in 7th class at Adarsh English Medium School. నేను చెప్పబోయే విషయం సందులు. సందులు రెండు రకాలు. మొదటిది తెలుగు సందులు, రెండవది సంస్కృత సందులు. నేను చెప్పబోయేది సంస్కృత సందుల గురించి. సంస్కృత సందులలోది ఫస్ట్ది సౌనదీర్ఘ సంధి. సౌనదీర్ఘ సంధి సూత్రం ఏమిటంటే ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి. ఉదాహరణ దేశాభిమానం. ఇక్కడ తీస్తే దేశ ప్లస్ అభిమానం. పూర్వపదం చివరన ఆ పలుకుతుంది, పరపదం చివరన మొదట్లో ఆ ఉంది. ఆకి ఆపరమైనప్పుడు దీర్ఘం ఏకాదేశంగా వస్తుందని ఇందాక సూత్రంలో చెప్పుకున్నాం. ధన్యవాదాలు.